ఫైనల్గా భారత్కి ఒక జాక్పాట్ కొట్టింది అని వార్తలు. ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్న వార్త ఏమిటి ఇది అంటే, రష్యా వాళ్ళ ఫేమస్ సుఖాయ్ 57 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు భారత్లోకి రాబోతున్నాయి అని చెప్పి వార్తలు. అంటే ఇందులో ఏంటండి స్పెషల్? ఇప్పుడు మీరు పొరుగు దేశము, మన బద్ధ శత్రువు పాకిస్తాన్, వీడిని తీసుకున్నారు అనుకోండి. చైనా వాడు J-35 ఆఫర్ అనేది ఇచ్చి ఉన్నాడు. అంటే 5th జనరేషన్ విమానము పాకిస్తాన్లోకి రావచ్చు. లేదా అమెరికా వాడు మన మీద కుట్ర పన్నుతూ మీకు F-35 విమానాలు పాకిస్తాన్కి ఇవ్వచ్చు. పాకిస్తాన్ ప్రస్తుతము ఉండే పరిస్థితుల్లో ఒక విమానము కూడా కొనలేరు. వాళ్ళు ఇన్నిన్ని విమానాలు కొనబోతున్నారని ఒకవైపు చైనా, ఇంకొక వైపు అమెరికా. చూడండి, వాళ్ళిద్దరూ మళ్ళీ బద్ధ శత్రువులు. ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పుడు కలిసిపోతారు. సో అలాంటప్పుడు ఒకవేళ పొరపాటుగా చైనా వాడి J-20 లేదా J-35 విమానము పాకిస్తాన్లోకి వస్తే మనకు ఘోర అవమానం అండి. ఎందుకంటే ఇవాళ వరకు కూడా భారత్లో 5th జనరేషన్ యుద్ధ విమానాలు లేవు. చూడండి, S-400 మీ వద్ద ఉంది, కానీ 5th జనరేషన్ విమానము లేదు. అడిగితే AMCA అంటారు, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్. దీనికి కావలసింది ఏంటి? ఇంజిన్. సర్వము సిద్ధము. అమెరికా వాడితో ఒక ఒప్పందం వేసుకున్నాము, మనకు ఎక్కడ 5th జనరేషన్ విమానం వస్తుందేమో అనుకొని వాడు ఇవాళ వరకు ఇంజిన్ అనేది ఇవ్వడం లేదు. సో ఫైనల్గా మనం ఏం చేసాము? 114 రఫేల్ విమానాలు కొన్నాం. ఇందులో 90 విమానాలు భారత్లోనే తయారవుతాయని చెప్పి ఆల్రెడీ మాట్లాడాం. మరి దీని ఖర్చు అంటారా? 3.5 లక్షల కోట్లండి. ప్రపంచంలో నాకు తెలిసి ఇంత పెద్ద డీల్ అంటే ఒక ఫైటర్ జెట్ కొనడంలో ఇలాగ ఏకంగా 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఏ దేశము చెయ్యలేదు. మనం ప్రిపేర్ అయిపోయాము. అంటే మనం ఆల్రెడీ డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ అంటారు చూసారా, వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చేశారు. అయినా కూడా చూడండి, రఫేల్ విమానాలు కూడా 4.5 జనరేషన్ విమానాలే, 5th జనరేషన్ లేదు. ఎందుకండి డైరెక్ట్గా 5th కొనుక్కోవచ్చు కదా అంటే సరైన డీల్ లేదండి. అదే రఫేల్ విమానాలను చూసారనుకోండి, చైనా వాడి J-20కి ఈక్వల్గా వాడు క్లెయిమ్ చేస్తున్న 5th జనరేషన్ విమానం, దానికన్నా రఫేల్ విమానాలు చాలా చాలా ఉత్తమమైనవి. అలాంటి మీకు మిసైల్ టెక్నాలజీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారంటే స్కాల్ప్ లాంటి మిసైల్స్ ఇందులో ఉంటాయి. బియాండ్ విజువల్ రేంజ్ మనం ఆపరేషన్ సింధూర్లో క్లియర్గా చూసాం. దీని పనితనం ప్రూవ్డ్ అండి. ఇట్స్ ఎ వార్ ప్రూవ్డ్ వెపన్. కాబట్టి దాని మీద మనం మొగ్గు చూపిస్తున్నాం. ఇక సుఖాయ్ విమానాలు అంటారా, మీకు 4th జనరేషన్తో ఆగిపోయి. కాబట్టి ఇవాళ రష్యా వాళ్ళ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ వీళ్ళే సుఖాయ్ విమానాలు తయారు చేస్తారు. సో వాళ్ళు రష్యా నుంచి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు డిఫెన్స్ పత్రికల్లో అంతా మీకు హెడ్లైన్స్లో ఈ వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఫైనల్ స్టేజెస్లో ఉన్నాం. ఎవరితో? మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఈ అధికారులు మేము కలిసిమెలిసి కూర్చొని మాట్లాడి ఫైనల్గా మేము 40 సుఖాయ్ 57 విమానాలు భారత్కి ఇవ్వబోతున్నాము. కనీసం ఒకటి వచ్చినా పాకిస్తాన్కైనా ముందు ఉంటామని అనుకుంటున్నప్పుడు ఏకంగా ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము? 40 సుఖాయ్ విమానాలు, సుఖాయ్ 57 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ అండి. సో ఇది భారత్లోకి రావడము అనేది మనకు ఒక బంపర్ ఆఫర్ కొట్టినట్టే. ఏముందండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే కదా, ఇందులో ఏమిటి గొప్పతనం అని అనిపిస్తుంది. అలా కాదండి, ఈ డీల్ని మీరు గమనించాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 40 విమానాలు 63,000 కోట్లు. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి. మనము 36 రఫేల్ విమానాలు 59 కోట్లకు కొన్నాం. ఏంటది? 4.5 జనరేషన్. ఇది వరల్డ్లో నంబర్ 1 5th జనరేషన్ విమానం. అంటే 3.5 lakhs ఆఫ్ క్రోర్స్ ఎక్కడ, 63,000కి మీకు ఇలాంటి విమానాలు దొరకడం ఎక్కడ? కంపేర్ చేస్తే సుఖాయ్ 57 మీకు 1800 కోట్లకు మాత్రమే. ఒక విమానం యొక్క ధర ఎంత? 1800 crores.
అదే రఫేల్ విమానాలు ఇప్పుడు మనం వేసుకున్న డీల్ చూసారనుకోండి 2800 కోట్లండి, 1000 కోట్లు ఎక్కువ. కానీ అది 4.5, ఇది 5th జనరేషన్. ఎంత తేడా చూడండి. మరి రష్యా వాళ్ళు ఇలాంటి ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఫ్రాన్స్ వాడు మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడా, నా టెక్నాలజీ గ్రేటెస్ట్, 5th జనరేషన్ కన్నా నా విమానాలు గొప్పవి ఇలా చెప్తున్నాడంటే కాదండి. రష్యా వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది. ఎక్స్పోర్ట్స్ అనేవి టోటల్గా ఆగిపోయాయి. రష్యా వద్ద యుద్ధ విమానాలు కొనడానికి ఏ దేశము సిద్ధముగా లేదు. ఒకవేళ కొనాలి అనుకుంటే ఆ దేశాల మీద మేము శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సో ఒక్క భారత్ పైనే ఈ పని వాళ్ళు చెయ్యలేరు. మనం మళ్ళీ భయపడం, మనకు ఏది అవసరమో అది చేస్తాం. సో అలాంటప్పుడు మనము మాత్రమే వాళ్ళ సేవింగ్ గ్రేస్. అలాంటిది డీల్ కుదరాలి అంటే మీకు ఎట్లాంటి ఆఫర్ 1800 crores అని నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇందులో వాళ్ళు సోర్స్ కోడ్ అని ఇస్తున్నారు. ఈ సోర్స్ కోడ్ అనేది రఫేల్ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. అలాగే F-35లో ఇదే సమస్య. ఒకవేళ ఈ సోర్స్ కోడ్ మీ వద్ద ఉంది అనుకోండి, మీరు మీ విమానంలో అంటే సుఖాయ్ 57 ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇక్కడికి తీసుకువచ్చి మీకు నచ్చిన మిసైల్స్ ఇందులో ఫిట్ చేయొచ్చు. ఇది ఒక అస్త్ర అవ్వచ్చు, రుద్రము అవ్వచ్చు, బ్రహ్మోస్ అవ్వచ్చు, మీ ఇష్టం. సో అలాంటి సోర్స్ కోడ్ ఇవాళ రష్యా వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద ఆఫర్ అండి. ఇక రెండవ లెవెల్లో ఈ విమానాలను మీరు మేక్ ఇన్ ఇండియాగా చేసుకోండి, భారత్లోనే తయారు చేసుకోండి. చూడండి ఆఫర్. రఫేల్ వాళ్ళు ఇదే మాట్లాడారు, రష్యా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కానీ ఈ ధరలు అన్నప్పుడు నిజంగానే ఇది ఒక జాక్పాట్ అండి. 40 సుఖాయ్ విమానాలు ఈ ధరకు మన దేశంలోనే తయారు చేసుకోవడానికి సోర్స్ కోడ్తో ఇంక్లూడింగ్ ఇంజిన్ అండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, GE వాడు 404 ఇంజిన్ ఇవాళ వరకు మనకి ఇవ్వడం లేదు. రష్యా వాళ్ళు ఏమంటున్నారు, మా ఇంజిన్స్ కూడా మీకు ఇస్తాము, టోటల్గా మీరు తయారు చేసి ఫిట్ చేసుకొని మీరు వాడండి. అట్ ది సేమ్ టైం ఏమైనా మంచి బేరము వస్తే తక్కిన దేశాలకు కూడా అమ్మండి, మా వైపు ఎటువంటి ప్రాబ్లం లేదు. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది రష్యా వైపు నుంచి మీకు ఇస్తున్నాము అని అనడంతో యావత్ ప్రపంచం డిఫెన్స్ రంగం అంతా కూడా ఒక్కసారి షేక్ అయ్యింది. ఎందుకంటే వరల్డ్లో నంబర్ 1 5th జనరేషన్ విమానము ఇలాంటి డీల్లో భారత్కి దొరకడము అసలు వీళ్ళ అదృష్టం ఏమిటి, వీళ్ళు ఏమనుకుంటే అవి ఇలా జరిగిపోతున్నాయి ఏమిటి. అసలు F-35 అని చెప్పి అమెరికా వాడు ఏ స్థాయిలో ప్రాపగాండా చేశాడు, కానీ నథింగ్ డూయింగ్ అన్నారు. ఇవాళ రష్యా ఆప్తమిత్రుడు వాడు ఇచ్చిన ప్రపోజల్ ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు, ఫైనల్ టాక్స్లో ఉన్నాయి. మీకు త్వరలోనే భారత్లోకి 5th జనరేషన్ సుఖాయ్ విమానాలు రాబోతున్నాయి. ఇది మీకు ఒక గ్రేటెస్ట్ వార్త అండి. ఎందుకంటే 100 సూపర్ సుఖాయిలు మనం కొనబోతున్నాం. అంటే ఇవి టోటల్గా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. మన ఎయిర్పోర్ట్స్లో వాడుకోవడానికి 100 సీటర్ సుఖాయ్ విమానాలు. ఈ డీల్ కూడా ఫైనల్ అయిపోతుంది. అలాగే ఫైటర్ జెట్స్ కూడా రఫేల్తో సమానంగా కాదు ఇంకా చవకకు అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా వాళ్ళు ఇస్తున్నారంటే ఇది చాలా గొప్ప ఆఫర్. ఇది జరిగితే మాత్రము మనము ఆల్మోస్ట్ 90% మన అస్త్రశస్త్రాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాము, ఎయిర్ పవర్ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటిది ఇట్లాంటి ఒక బంపర్ ఆఫర్ రష్యా వాళ్ళు ఇచ్చారు, ఆల్మోస్ట్ ఫైనల్ అంటున్నారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.